ఎండలు మండిపోతున్నాయి. అందుకే చల్లగా సేమియా ఐస్ చేశానండి. చిన్నప్పుడు ఐస్ కోసం ఐస్ బండి వెనకాల పరిగెత్తిన రోజులు గుర్తుకొచ్చాయండి ఐస్ చేయంగానే. ఆ రోజులే వేరే కదండీ! ఇప్పుడంటే మనకు అందుబాటులో అన్నీ ఉన్నాయి. దీన్ని చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని నెయ్యి వేసుకోండి. ఇందులోకి సేమియాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పాలు వేసుకోవాలి. నేను ఇక్కడ 1½ గ్లాస్ వరకు పాలు వేసుకొని మరిగించుకున్నాను. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి పాల పౌడర్ అంటే మిల్క్ పౌడర్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఆప్షనల్ అండి, లేదంటే స్కిప్ చేసేయండి. సేమియా కొద్దిగా ఉడికిన తర్వాత ఇందులోకి వెనిలా ఎసెన్స్ వేసుకున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే ఇలాచీ పౌడర్ అన్నా వేసుకోవచ్చు. అలాగే ఒక 3 స్పూన్స్ వరకు షుగర్ వేసుకొని బాగా మరిగించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించుకోండి. దీన్ని ఇప్పుడు ఐస్ మోల్డ్స్ మీ దగ్గర ఉంటే దాంట్లో వేసుకోండి, లేదంటే మామూలుగా మనం ఇంట్లో గ్లాసులు వాడతాం కదండి, స్టీల్ గ్లాసులు, వాటిలో కూడా వేసుకోవచ్చు. వేసుకొని పైన సిల్వర్ ఫాయిల్‌ని క్లోజ్ చేసుకొని ఆ తర్వాత దాంట్లోకి మీ దగ్గర ఐస్ స్టిక్స్ ఉంటే వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి ఇక్కడ నేను స్పూన్స్ పెట్టుకున్నానండి. ఇలా చాక్‌తో హోల్ పెట్టుకొని స్పూన్ పెట్టుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. దీన్ని ఇలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఒక 6 అవర్స్ వరకు అలాగే వదిలేసి 6 గంటల తర్వాత ఫ్రిడ్జ్‌లో నుంచి తీసుకుంటే మనకు ఐస్ అనేది రెడీ అయిపోతుందండి. ఫ్రిడ్జ్‌లో నుంచి తీసిన ఐస్‌ని లైట్‌గా వాటర్‌లో ఒక్క నిమిషం పాటు ఉంచి తర్వాత చేత్తో ఇలా అనుకొని తర్వాత క్రష్ చేసుకుంటూ తీసామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. అంత కష్టపడాల్సిన అవసరం లేదండి. చూసారు కదా! ఐస్ అనేది రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. పిల్లల కోసం బయట నుంచి తీసుకురాకుండా ఇంట్లోనే ఈజీగా చేసి ఇచ్చారనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా!